ఆర్యవైశ్య సంఘం అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో సోమాలయ అమావాస్యను పురస్కరించుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓల్డ్ బోయిన్పల్లిలో సోమాలయ అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బోయిన్పల్లి ఆర్యవైశ్య సంఘం అన్నదాన కమిటీ, వాసవి చారిటబుల్ ట్రస్ట్, ఆర్యవైశ్య మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పడిన నూతన అన్నప్రసాద కమిటీ ప్రాజెక్టు చైర్మన్ ఎలకంటి సత్యమూర్తి అధ్యక్షతన ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేట్ చౌరస్తా వద్ద అన్నప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి మహాసభ వైస్ ప్రెసిడెంట్ కైలాష్ రామచంద్ర గుప్తా, ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, రంగా రవీందర్ పాల్గొన్నారు. వారికి శాలువాలతో సత్కరించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు చైర్మన్ ఎలకంటి సత్యమూర్తి గుప్తా మరియు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గాంధీ గౌరీ శంకర్ గుప్తా, వాసవి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ ఉప్పల అశోక్ గుప్తా, ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు గాంధీ ఉమాదేవి గుప్తా తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. నా పేరు ఉమాదేవి. నేను ఆర్యవైశ్య మహిళా సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలిని. ఆర్యవైశ్య సంఘం మరియు శ్రీ వాసవి చారిటబుల్ ట్రస్ట్, ఆర్యవైశ్య మహిళా సంఘం ఈ మూడు సంస్థల సామూహికంగా ఆధ్వర్యంలో ఈరోజు అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాల కింద మా మామయ్య శ్రీ కీర్తిశేషులు శ్రీ గందే గోపాల్ గుప్తా గారు మొదటిసారిగా ఈ మహా కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. తర్వాత ఆర్యవైశ్య సంఘం కమిటీ దీన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. కొత్తగా ప్రాజెక్టు చైర్మన్గా శ్రీ ఎలకంటి సత్యమూర్తి గారు ఎన్నికయ్యారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘ సభ్యులు మరియు ట్రస్ట్ సభ్యులు, మహిళా సంఘ సభ్యులు అందరూ సహకారంతో ఈరోజు సోమాలయ అమావాస్య అంటే సోమవారం మరియు అమావాస్య చాలా అరుదుగా వచ్చే అమావాస్య ఈరోజు దాదాపు 600 మందికి ఈ 3 సంస్థల ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. చాలా ఘనంగా నిర్వహించారు. అందరి సహకారం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుతున్నాము. మామూలుగా అందరూ పుట్టినరోజు, పెళ్లి రోజులు ఇలాంటి వేడుకలకు సందర్భంగా కానీ, పితృదేవతలకు పేరు మీద కానీ ఇలాంటి మహోన్నత కార్యక్రమానికి వారి యొక్క విరాళాలు చెందిస్తే వారికి భగవంతుని ఆశీస్సులతో పాటు కడుపు నింపుకున్న ప్రతి ఒక్కరి దీవెనలు కూడా వారికి అంది వారి కుటుంబాలు పిల్లా పాపలతో సంతోషంగా ఉంటాయని అందరూ ఈ కార్యక్రమానికి తోచినంత సహాయం అందించి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు కొనసాగించే విధంగా తోడ్పడతారని కోరుకుంటున్నాము. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. ఇందులో అమావాస్య అంటే పెద్దల ఆశీర్వచనంకు నిరూపించుకునేటటువంటి రోజు కాబట్టి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలంటే ఈ అమావాస్య రోజు అన్నప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి పెట్టి మనము వారి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలని చెప్పి ఒక సంకల్పంతో ఈ యొక్క అమావాస్య అన్నప్రసాదాన్ని ప్రారంభించాము. అందులో బోయిన్పల్లి ఆర్యవైశ్య సంఘము, ఆర్యవైశ్య చారిటబుల్ ట్రస్టు, ఆర్యవైశ్య మహిళా సంఘ సభ్యుల సమక్షంలో ఎంతో పెద్ద ఎత్తున ఈ యొక్క మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయంగా జరిపించుకున్న శుభ సందర్భంలో ఈరోజు ముఖ్య అతిథులు మన వాసవి మహాసభ యొక్క వైస్ ప్రెసిడెంట్ కైలాష్ రామచంద్ర గుప్తా గారు వారి చేతుల మీదనే ప్రారంభించడం జరిగింది. అందులో ఈ యొక్క బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ గారు కూడా రావడము, అలాగే రంగా రవీందర్ కూడా రావాల్సింది కానీ రాలేకపోయారు. పెద్దలు, గౌరవనీయులు చాలామంది పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈరోజు అందరి సహకారంతో ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమాన్ని జయప్రదం చేశాము. కాబట్టి ఇట్లాగే ప్రతి నెల కూడా జరిపించాలని మా యొక్క సంకల్పం. ఈరోజు 400 నుంచి 500 మందికి భోజన సదుపాయం కల్పించినటువంటి మన సంఘ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, మహిళా సభ్యుల సహకారమే దీనికి నిరూపణ. కాబట్టి రాబోయే నెలల్లో ఇంకా అత్యధికంగా జనాభాకు మనము ఈ అమావాస్య అన్నప్రసాదాన్ని మేము పెట్టాలని ఒక మంచి సంకల్పంతో ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా
ఎలకంటి సత్యమూర్తి గుప్తా గారు నూతన ప్రాజెక్ట్ చైర్మన్గా ఈ అన్నప్రసాదానికి ఎన్నుకోబడిన శుభ సందర్భంలో మొట్టమొదటి ఈ అన్నప్రసాదాన్ని చాలా దిగ్విజయంగా జరిపించినందుకు మా సభ్యులకు సంఘ సభ్యులకు అందరికీ కూడా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు మన చారిటబుల్ ట్రస్ట్, ఆదివాసీ సంఘం, మహిళా సంఘం వాళ్ళందరూ పెద్దల ఆశీర్వాదంతోనే ప్రతి శనివారం అమావాస్య రోజు చారిటబుల్ ట్రస్ట్ సంఘం తరఫు నుంచి ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు రావాలి. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి మా వయసులు కానీ ప్రతి ఒక్కరు డొనేషన్తో కలెక్ట్ చేసిన డబ్బులు ఇవి. అందుకోసమని మనం ప్రతి అమావాస్యకి మేము ఈ అన్నదాన కార్యక్రమం చేస్తాము. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి, జై వాసవి. ఈ యొక్క మహా అన్నదాన ప్రసాదం అనేది అన్ని దానంలో కూడా అన్నదానం అనేది నిన్న కాబట్టి మన ఆర్యవైశ్య సంఘము బోయినపల్లి ఆర్యవైశ్య కమిటీ ఏదైతే ఉన్నదో ట్రస్ట్ కానీ మహిళా సంఘం కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో అమ్మవారి ఆశీర్వాదంతో గత 4 సంవత్సరాల కింద మనము గంది గోపాల్ గుప్తా గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ అన్నదాన కార్యక్రమము నిర్విరామంగా 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఈ సంవత్సరము కొత్త కమిటీ మన సత్యమూర్తి గారి ప్రాజెక్ట్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా మన యొక్క అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించబడింది. దీనిలో మన వైశ్య సోదరులందరూ, సోదరులందరూ, మిత్రులందరూ ఈ కార్యక్రమంలో ఆర్థిక సహకారం చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా ఈ అన్నదాన నిధి అనేది ఒక మంచి ఫైనాన్షియల్ ఫండ్ తయారు చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఇంకా అభివృద్ధి చేసి అందరికీ ఇంకా ఎక్కువ సంఖ్యలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించాలని మేము నిర్ణయించుకున్నాము. ఇది రాబోయే రోజుల్లో ఇంకా అత్యధికంగా దీన్ని నెరవేరుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.